హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బిర్యానీని చాలా తేలిగ్గా పక్కా కొలతలతో కుక్కర్లో ఇలా సింపుల్గా చేసి చూడండి. ఇలా చేసిన చికెన్ బిర్యానీ పొడి పొడిలాడుతూ సాఫ్ట్గా ఉడికిన చికెన్ ముక్కతో చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మంచి టేస్టీగా చికెన్ బిర్యానీని కుక్కర్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ బిర్యానీ చేయడానికి 1/2 కేజీ వరకు చికెన్ తీసుకుని బాగా కడిగి నీళ్ళు లేకుండా చికెన్ ముక్కల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగు, 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన పుదీనా ఆకు, కొత్తిమీర ఆకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మనం ముందే అన్నీ కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా 1 గంట అయిన తర్వాత మరొక గిన్నె తీసుకుని 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలి. మనం ఈ రైస్తో చేసుకోవడం వల్ల ఈ బిర్యానీ చాలా పొడి పొడిగా అచ్చం బయట తిన్నట్టుగా అదే టేస్ట్లో వస్తుంది. మనకు కావాలంటే ఈ రైస్ ప్లేస్లో నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రైస్లో నీళ్ళని వేసుకుని 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగాక మరికొన్ని నీళ్ళని వేసుకుని ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకునేలాగా ఈ బియ్యం కూడా బాగా నానతాయి. ఇప్పుడు గ్యాస్పై కుక్కర్ ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి పూర్తిగా కరిగి ఆయిల్ వేడవిన తర్వాత కొన్ని మసాలా స్పైసెస్ని వేసుకోవాలి. 5 లవంగాలు, 5 యాలకులు, 1 జాంపత్రి, 2 మరాఠీ పువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 మరాఠీ మొగ్గలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు లైట్గా వేగిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా పొడిగ్గా కట్ చేసుకుని వేసుకుని లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి బిర్యానీలో ఈ ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే ఈ బిర్యానీ కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు లైట్గా గోల్డ్ కలర్లోకి వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో ఉన్న నీరంతా ఎగిరేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయి లైట్గా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా వేసుకోవాలి. ఇలా రైస్ని వేసాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చికెను రైసు బాగా కలిసిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి. అంటే 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వరకు నీళ్ళని అయితే తీసుకున్నాను. అదే మనం రైస్ని నానబెట్టకుండా చేస్తే కనుక 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు చెప్పున నీళ్ళని తీసుకోవాలి. ఇలా నీళ్ళని వేసాక సన్నగా తరిగిన కొత్తిమీరని, అలాగే కొంచెం పుదీనా ఆకుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. మనం ముందు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఒకసారి టేస్ట్ చూసుకుని మనకి ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోవాలి. సరిపోతే కనుక మరి కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
మనం మరీ 3-4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించామంటే ఈ బిర్యానీ ముద్దలా అయిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్లు వేసాక కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసారు కదా, మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసిన చికెన్ బిర్యానీ పొడి పొడిలాడుతూ సాఫ్ట్గా ఉడికిన చికెన్ ముక్కతో చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈసారి ఇలా కుక్కర్లో సింపుల్గా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.